వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. శ్రీకాకుళం జిల్లాకే తలమానికంగా చెప్పుకునే శేర్ మహంతపురం ఎస్ఎంపురం ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ఉన్న క్రేజే వేరు. ఉత్తరాంధ్రలో ఈ స్కూల్లో చదివేందుకు విద్యార్థులు పరితపిస్తుంటే తల్లిదండ్రులు ఈ రెసిడెన్షియల్ స్కూల్లో సీటు సంపాదించేందుకు నానా వేతలు పడుతుంటారు. అటువంటి రెసిడెన్షియల్ స్కూల్కి అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం 2016లో మొత్తం 2 ఎకరాల 70 సెంట్లు 3 దళితులకు సంబంధించిన భూమిని సేకరించినటువంటి రెవెన్యూ అధికారులు వారికి ప్రత్యామ్నాయం భూమి చూపకపోవడంతో ఆ రోజు నుండి ఈ రోజు వరకు భూమి కోసం వారు చేయనటువంటి ప్రయత్నాలు అయినప్పటికి కూడా రెవెన్యూ శాఖ అధికారులు చేసినటువంటి తప్పిదం కారణంగా ఆ 3 దళితుల రైతులు ఈరోజు ఆ భూమిని కోల్పోవడంతో ఉపాధి లేక కుటుంబాలు ఛిద్రమయ్యే పరిస్థితి. విద్యాలయానికి తమ భూములను ఇచ్చామనే సంతోషం కంటే ఆ భూములు తీసుకున్న రెవెన్యూ అధికారుల అలసత్వం కారణంగా ఈరోజు నిలువులు లేనటువంటి బ్రతుకులు సాగించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఆ బాధిత కుటుంబాలకు బాసటగా నిలిచినటువంటి దళిత నాయకులు ఈరోజు ఆ కుటుంబాలకు న్యాయం చేయాలంటూ వారితో పాటు అండగా నిలిచారు. సుమారు 500 మంది విద్యార్థులు ఉండేటటువంటి ఈ విద్యాలయంలో అదనపు తరగతుల కోసం 2016లో సేకరించినటువంటి 2 ఎకరాల భూమిలో నిర్మించినటువంటి నిర్మాణాలు ఇవి. ఈ నిర్మాణాలతో పాటు ఏదైతే స్కూల్ వెనక నుండిది అదనపు తరగతులకు అవసరమైన భూమి మాత్రం అది దళితులు కావడంతో మాత్రం రెవెన్యూ అధికారులు తీసుకోవడం జరిగింది. కాకపోతే సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ మాత్రం మధ్యలో రహదారి ఉండడంతో అటువైపుగా ఉండే భూమిలో కనుక నిర్మాణాలు చేపడితే ఈ కనెక్ట్ అంటే ఒకే ప్రాంగణంలో తరగతి గదులు రెసిడెన్షియల్ ఉండాలన్న ఉద్దేశంతో రెవెన్యూ అధికారులు చేసినటువంటి తప్పిదం కారణంగా ఆ 3 దళితుల రైతులు కూడా ఈరోజు ఆ భూమిని కోల్పోయారు. ఇదంతా కూడాను ఏపీ రెసిడెన్షియల్ సంబంధించినటువంటి స్థలమే. మరోవైపు చూస్తే కనుక సమితి కాలం నాటి పురాతన భవనం కూడాను ఈరోజు ఏపీ రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించిన 40 ఎకరాల్లోనే ఉండడం. ఇక్కడ కనుక నిర్మాణాలు చేపడితే ఒకే కాంపౌండ్లో ఉండాల్సినటువంటి రెసిడెన్షియల్ స్కూల్ 2గా విభజించిపోతుందన్న ఉద్దేశంతో ఆ 3 రైతుల దగ్గర నుండి 2 ఎకరాల 70 సెంట్లు తీసుకున్నటువంటి రెవెన్యూ అధికారులు వారికి ఇప్పటికి కూడా ప్రత్యామ్నాయం భూమిని చూపకపోవడం, ఆ భూమి కోసం వారు చేస్తున్న పోరాటంలో ప్రస్తుతం వాళ్ళు ఎటువంటి పోరాటం చేస్తున్నారు అనే విషయం వారికి బాసటగా నిలిచిన దళిత నాయకులు ఉన్నారు. చూస్తే అసలు ఆ 3 రైతుల నుండి ఎలా నమ్మబలికించి రెవెన్యూ అధికారులు ఈరోజు భూమిని తీసుకున్నారు. 9 ఏళ్ళు కావస్తున్నాయి. ఇంకా వారికి భూమిని ఇవ్వడంలో ఏ ఆటంకాలు అవరోధంగా నిలుస్తున్నాయి? నమస్కారం అండి. నా పేరు కల్లేపల్లి రామ్గోపాల్, శ్రీకాకుళం జిల్లా దళిత సంఘాల జేఏసీ నాయకుడిని. ఇక్కడ ఎస్ఎంపురం గురుకుల పాఠశాల అంటే రాష్ట్ర వ్యాప్తంగా పేరుగన్న గురుకుల పాఠశాల. ఈ పాఠశాల రిజల్ట్స్ వస్తే 1 నుంచి 10 వరకు ర్యాంకులు సాధించినటువంటి పాఠశాల. అటువంటి పాఠశాలకు తరగతి గదుల ఆవశ్యకత గురించి రెవెన్యూ అధికారులు ఈ దళితులైనటువంటి అలికాన భాస్కర్రావు వాళ్ళ తండ్రి వాళ్ళ తాత అలాగే కొమ్ము సోరయ్య తాలూకా భూమిని సుమారు 2 ఎకరాల 70 సెంట్ల భూమిని అదనపు తరగతి గదుల కోసం తీసుకున్నారు. అప్పటి రెవెన్యూ అధికారులు వీళ్ళని నమ్మబలికారు, మీకు వేరే చోట ప్రత్యామ్నాయంగా చూపిస్తాము అని. సరే అని వీళ్ళనమాట నమ్మి, రెవెన్యూ అధికారుల మాట విని నమ్మి ఆ భూమిని అనమాట వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే నమ్మకం అనేది మాటల్లోనా చేతల్లోనా? ఆ భూమికి సంబంధించినట్టు యజమానులు ఉన్నప్పటికి కూడాను వారికి రిటర్న్గా ఎటువంటి హామీ ఇవ్వకపోవడంతోనే ఈరోజు వారికి ఆ భూమి తిరిగి ఇచ్చే పరిస్థితి లేనటువంటి పరిణామాలు ఉన్నాయి. అవునండి, వాళ్ళకి రిటర్న్గా ఎటువంటి ఇది పేపర్లు కూడా ఇవ్వలేదు. నమ్మబలికారు, మీకు వేరే చోట ఇస్తాము ఇవ్వండి అని అంటే వీళ్ళు నమ్మారు. దళితులు కదా, నేరో మైండ్స్, నమ్మి ఆ భూమిని అనమాట ఇచ్చారు. ఇచ్చిన తర్వాత రెసిడెన్షియల్ స్కూల్ అదనపు తరగతి గదుల కోసం ఆ భూమిలో తరగతి గదులు నిర్మించడం ఉపయోగించుకోవడం అంతా జరిగింది. 40 ఎకరాల మేర విస్తరించినటువంటి ఈ రెసిడెన్షియల్ స్కూల్లో కావాల్సినంత స్థలం ఉంది. అయినా కూడా ఆ స్థలంలో నిర్మాణాలు చేపట్టకుండా వారి భూమిని తీసుకుని నిర్మాణాలు చేపట్టడం వెనుకున్న ఆంతర్యం ఏంటి? రెసిడెన్షియల్ స్కూల్ కోసం 40 ఎకరాల భూమిని సేకరించడం జరిగింది. ఆ 40 ఎకరాల భూమి ఇప్పుడు ఖాళీగానే ఉంది. కానీ స్కూల్కి ఆనుకొని ఈవేళ భూమి ఉంది కాబట్టి ఇదైతే స్కూల్కి దూరంగా లేదు, కలిసి ఉంటుందనే ఉద్దేశంతో ఈ భూమిని తీసుకొని మీకు వేరే చోట ఇస్తామని చెప్పారు. కానీ చెప్పినట్లే ఇచ్చారు. ఆ భూమి రెవెన్యూ వాళ్ళకి తెలిసే
వీళ్ళని మభ్య పెట్టడం కోసం అది రాజు స్వగృహకు చెందినటువంటి భూమిని వీళ్ళకి వారాలుగా చూపించారు తప్ప రిటర్న్గా ఎటువంటి పేపర్ ఇవ్వలేదు. అయితే వీళ్ళు ఆ భూమి ఇచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత సాగు చేసుకోవడానికి స్వాధీనం చేసుకోవడానికి వెళ్దామని అంటే అక్కడ వచ్చే రాజీవ్ స్వగృహ వాళ్ళు అడ్డుపడ్డారు. ఈ భూమి రాజీవ్ స్వగృహది, ఇక్కడ మీరు రావడానికి వీలు లేదు అని అడ్డుపడ్డారు. దాంతో ఆ రోజు నుండి 2016 నుండి జిల్లా అధికారుల చుట్టూ ఈ ముగ్గురు దళితులు కూడా అనేక పర్యాయాలు తిరగడం జరిగింది. గ్రీవెన్సెల్లో కూడా ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. కానీ కలెక్టర్ గారికి ఇస్తే కలెక్టర్ గారు ఆర్డీఓ గారికి, ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారికి, ఎంఆర్ఓ గారు అనమాట దీనికి సంబంధించిన రికార్డులు ఆఫీసులో లేవు, కార్యాలయంలో లేవని మళ్ళీ పంపడం, ఇలాగ ఈ 9 ఏళ్ళుగా జరుగుతూనే ఉంది. వాళ్ళకి మాత్రం నష్టపరంగా ఎటువంటి భూమి ఇవ్వలేదు. అయితే ఇందులో ప్రధానంగా అలికాన్ భాస్కర్ రావు అనే ఆయన ఉన్నాడు. ఈ గ్రామానికి మాజీ సర్పంచ్. ఆయనకు ఒక భార్య, 2 పిల్లలు, తల్లి ఉన్నారు. భార్య అకారణంగా గుండెపోటుతో ఈ మధ్యనే మరణించడం జరిగింది. 2 పిల్లలు, డిగ్రీ వయసు వచ్చే పిల్లలు ఉన్నారు. అలాగే ముసలి తల్లి, 80 సంవత్సరాల ముసలి తల్లి ఆయనకి ఈరోజు వంట చేసి పెట్టడం జరుగుతుంది. ఆ పిల్లల్ని చదివించుకోవడంలోనూ, ఆ ముసలి తల్లికి మందులు, ఇతర ఖర్చులు సమకూర్చుకోవడంలోనూ, అలాగే భాస్కర్ రావు గారికి కూడాను బ్రెయిన్ స్ట్రోక్ రావడం వల్ల, మా బ్రెయిన్లో రక్తం గడ్డకట్టడం వల్ల ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ రావడం వల్ల ఆయన సరిగా నడవలేడు, మాట్లాడలేడు. ఈ పరిస్థితిలో దయానక పరిస్థితిలో ఆ కుటుంబం ఉంది. అంటే ఆ కుటుంబానికి ఇటువంటి దుర్గతి కావడానికి కారణం ఆ భూమి పోవడమే. ఆ కుటుంబం ఈరోజు బ్రతుకులు ఛిద్రమయ్యే పరిస్థితి. అవును సార్, ఆ భూమి పోవడం వల్లే వాళ్ళకి అదే ఆధారంగా బతుకుతున్నారు. ఆ భూమిలో జొన్న, మొక్కజొన్న, గోగు ఇలాంటి పంటలు పండించుకొని బ్రతికేటటువంటి కుటుంబం ఈరోజు ఆ భూమి కోల్పోవడం వల్ల వీధిన పడ్డారు. బ్రతుకు తెరువు చాలా కష్టంగా ఉంది. ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లడు, వాళ్ళిద్దరూ డిగ్రీ వయసుకు వచ్చారు. కానీ వాళ్ళని చదివించుకోలేని దుస్థితిలో ఆయన ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాధికారులు ఇకనైనా స్పందించి ఒక దళితుడైనటువంటి అలికాన్ భాస్కర్ రావుకి భూమి తీసుకున్నందుకు పరిహారంగా మేము భూమి ఇవ్వండి అని అడుగుతున్నాం తప్ప వేరేగా అడగడం లేదు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఆయనకు ఆయన కుటుంబీకులకు ఉద్యోగం ఇస్తామన్నారు, భూమి ఇస్తామన్నారు, నష్టపరిహారం ఇస్తామన్నారు. అప్పటి ఆ ఎంఆర్ఓ అయినటువంటి దయానిధి గారు వచ్చి ఈ రిపోర్ట్ని కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. కానీ దీని మీద ఎటువంటి స్పందన ఈరోజు వరకు లేనందువల్ల ఆ కుటుంబం వీధిన పడ్డారు. దయచేసి ప్రభుత్వం ఇకనైనా సరే స్పందించి ఆయనకి న్యాయం చేయాలని కోరుతున్నాం. చూసారుగా, ఆ భూమి పోయిన కారణంగా అలికాన్ భాస్కర్ రావు కుటుంబం మొత్తం ఈరోజు రోడ్డును పడే పరిస్థితి. ఎస్ఎంపురం పంచాయతీకి ప్రథమ పౌరుడుగా ఉన్నటువంటి సర్పంచ్ హోదాలో ఉండి ఆయన రెవెన్యూ అధికారుల మాటలను నమ్మి ఈరోజు కుటుంబాన్ని మాత్రం పూర్తిగా పోగొట్టుకునే పరిస్థితి ఉంది. ఇంకా మిగిలిన 2 కుటుంబాల పరిస్థితి కూడా అదే దుర్భరమైన జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం ఆ భూమిని కోల్పోయినటువంటి అలికాన్ భాస్కర్ ఉన్నారు. చూస్తే ఈ పంచాయతీకి ప్రథమ పౌరుడు, అటువంటి బ్లండ్ మిస్టేక్ ఎలా జరిగింది? ఈరోజు రెవెన్యూ అధికారుల మాటలు నమ్మి నీ కుటుంబం మొత్తం రోడ్డును పడే పరిస్థితి ఉంది. ఒక విద్యాలయానికి స్థలం ఇచ్చానని సంతృప్తి కంటే ఆ స్థలం ప్రత్యామ్నాయ స్థలం ఇవ్వలేదన్న బాధ మీ కుటుంబాన్ని వెంటాడుతుంది. అప్పట్లో ఆర్డీఓ దయానిధి కిమిటి రామ్మోహన్ రావు నన్ను మోసం చేసి లాక్కొట్టండి. అంతకన్నా ఏడు చెప్పలేదు. నేను ఊరికి సర్పంచ్ చేశాను, మంచి చేశాను ఎంతోమందికి. కానీ నాకు ఏ ప్రభుత్వాలు మంచి నా భూమి లాక్కొట్ట, నాకు ఇబ్బంది పెట్టాడు. ఇంకా నా పిల్లల్ని చదివించాను, స్టేజ్లో ఉన్నాను. ఆ భూమి ఇచ్చట్లేదు. నా పిల్లలకి న్యాయం చేస్తాను, నమస్కారం చేస్తాను. చూస్తే కనుక ఈ భూమిని మళ్ళీ పరిరక్షించుకోవడం కోసం ప్రత్యామ్నాయం తెచ్చుకోవడానికి ఎంతమంది దగ్గరికి వెళ్ళావో, ఏ నాయకులు నీకు అండగా నిలిచారో, నాయకుల మాటలను కూడా ఈరోజు అధికారులు తొంగలో తొక్కి నీకు ప్రత్యామ్నాయ స్థలం ఇవ్వడానికి కూడా ముందుకు రాలేదా? కొండ మురళి అప్పటి నుండి హెచ్ఆర్ల ఎమ్మెల్యే నుండి ఆయనకి ఫాలోవర్గా ఉండేవాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయనకు లెటర్ ఫోన్ చేస్తాను వెళ్ళరా అన్నారు. ఆయన లెటర్ పట్టుకుని కలెక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఆర్టీఓ దగ్గరికి వెళ్ళాను, జేసీ దగ్గరికి వెళ్ళాను. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరో చేయటప్పుడు ఏం చేయగలము? ఇంకా ఆయన లెటర్ పట్టుకుని ఇచ్చాము. తర్వాత సంఘాల దగ్గరికి వెళ్ళాను, సంఘాలతో చెప్పాను ధర్నాలు చేద్దాం రా బాబు అంటాను. నాకు కథలకు డబ్బులు లేని పరిస్థితి. నా పిల్లల్ని పెంచుకోలేకపోతే ఇంకేటి పోరాటం చేస్తానని నేను
గవర్నమెంట్ నమ్ముండిపోయిన నాకు ఈ శిక్ష. చూస్తే కనుక ప్రస్తుతం అలికాన్ భాస్కర్రావు పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఆయన మాటలను విన్నాం. ఇద్దరు పిల్లలు డిగ్రీకి వచ్చారు, చదివించుకునే స్తోమత లేనటువంటి పరిస్థితి. అదేవిధంగా తల్లి అనారోగ్యం పాలై ఇంటికే పరిమితం కావడం, 80 ఏళ్ళ వయసున్న తల్లి అన్నం పెడితే తినే పరిస్థితి. అనారోగ్యం కారణంగా ఈ పంచాయతీకి ప్రథమ పౌరుడై ఉండి కూడాను తన 2 ఎకరాల 70 సెంట్లు భూమిని తీసుకున్న రెవెన్యూ అధికారులు నమ్మించి మోసం చేసిన పాపానికి తన కుటుంబం మొత్తం కూడాను ఈరోజు రోడ్డును పడాల్సిన పరిస్థితి. ఒక దళితుడికి జరిగినటువంటి ఈ అన్యాయం చూస్తుంటే అసలు ప్రభుత్వాలు దళితుల పట్ల చిత్తశుద్ధిగా వ్యవహరిస్తున్న పరిణామం కనిపిస్తున్నాయి. కనిపించట్లేదు సార్. యాక్చువల్గా ఈయనకి అప్పుడు సర్పంచ్గా ఉన్న టైంలో గ్రామ డెవలప్ కోసం అని చెప్పేసి వాళ్ళని నమ్మి రిప్రజెంటేషన్గా ఎటువంటి కాగితాలు లేకుండా కూడా ఆయన ఇచ్చున్నారు. వేరే ప్లేస్ చూపించున్నారు. దానికి కూడా కాగితాలు నమ్మేశారు. ఎందుకంటే ముందు నడిపించవలసిన నాయకు నేనే కదా అని చెప్పేసి నమ్మారు. ఈలోగా ఆయనకు అనారోగ్యం బాగోపోవడం వల్ల దాని మీద పోరాటం చేసేంత అవకాశం లేదు. రాజకీయ నాయకులు ఆ రోజు వాడుకుని ఆయన వదిలిస్తున్నారు. ఈరోజు దయాని స్థితిలో పడి ఆరోగ్యం చెడిపోయి కూడా ఉండి దళిత సంఘాలని అందరినీ వేడుకుంటున్నాడు. మీ న్యూస్ రిపోర్టర్ల ద్వారా కూడా అందరినీ వేడుకుంటున్నారు. చేసిన పోరాటంలో ఆయన ఒక చిత్తశుద్ధి ఉంది. ఎందుకంటే ఎస్ఎంపురం అది ఏదైతే ఏపీ రెసిడెన్షియల్ స్కూలు భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో ఆ రోజు భూమినిచ్చారు. రెవెన్యూ శాఖ అధికారులు మాట నమ్మారు. అటువంటి నమ్మక ద్రోహం చేసిన అధికారులు వైఖరి ఈరోజు ఆ కుటుంబాన్ని పూర్తిగా కూడాను ఛిద్రం చేసే పరిస్థితి ఉందనుకోవచ్చా? అవునండి. ఆ రోజు నమ్మి ఈరోజు ఆయనకి గొంతు కోసినట్టు అయిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా దళితులకి ఎంతో అండగా ఉంటారంట. ఇలాంటి పరిస్థితులు జరిగినప్పుడు అది గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఎటువంటి అన్యాయం జరిగింది ఆ రిపోర్ట్ని తయారు చేసి ఈరోజు ఇవ్వగలిగితే వాళ్ళకి ఎక్కడొక్కడ ప్లేస్ దొరుకును ఆ న్యాయం జరిగిన. ఈరోజు ఒక భాస్కర్ రావే కాదు, చాలామంది కూడా అలాగే అన్యాయం గురవుతారు. కాబట్టి ప్రభుత్వాలు అయితే చాలామంది దళితులు పట్టింపు చేసుకోవట్లేదు. వాళ్ళు ఎక్కడో బ్యాక్వర్డ్గా క్యాస్ట్లు కూడా బయటికి రావాలంటే కష్టం. ఈయన ఈ రోజు నుంచి ఎప్పటి నుంచో పాపం చాలా కాలం నుంచి ఫైట్ చేస్తున్నా ఈ రోజుకి మీరు దయదలిచి రావడం వల్ల ఇది సమాజంలో ఎరగలుగుతుంది. చూస్తే కనుక ఒక దళితుడికి వచ్చిన కష్టంపై సంఘాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి భాస్కర్ రావు చిత్తశుద్ధితో ఈ సరస్వతి ఆలయానికి తన స్థలాన్ని ఇచ్చానన్నటువంటి అటువంటి ఒక సదుద్దేశాన్ని కూడా పరిగణనలు తీసుకోకుండా రెవెన్యూ అధికారులు నమ్మబలికించి వారిని నడి రోడ్డుపై పెట్టినటువంటి పరిణామం మాత్రం ప్రతి ఒక్కరిని బాధిస్తుంది. దళితుల విషయంలో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వారి అణగారితనాన్ని పారదోలేందుకు చేస్తున్నట్టు సంక్షేమ పథకాలు వారికి అందడం లేదనడానికి, వారిని మోసం చేస్తున్నారు అనడానికి అలికాన్ భాస్కర్ రావు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. భాస్కర్ రావుకి వచ్చిన ఈ కష్టం తీరాలంటే ఏం చేయాలి? ఆయన పోరాటం చేసే పటిమ లేదు, ఆర్థిక పరిపుష్టి లేదు, పిల్లలను చదివించుకో పరిణామాలు లేదు. సంఘాలుగా ఆయనకు బాసటగా నిలిచి ఈ ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? నా పేరు రాము, డిఎంసీ మెంబరు, శ్రీకాకుళం. అయితే ఆయన పలికడం వల్లనే, ఆయన నమ్మి గుడ్డిగా నమ్మివ్వడం వల్ల ఆయన ఈ స్థితికి రావడం కారణం. ప్రభుత్వ పెద్దలు కూడా, నాయకులు కూడా దానికి సహకరించి జిల్లా అధికారులు తీసుకెళ్ళి వాళ్ళకి న్యాయం జరిగేటట్లు మా వంతు మేము కృషి చేస్తాము. ఆయన కూడా, పెద్దలు కూడా, మన దళిత నాయకులు కూడా ఆయన సహకరించాలి. ఆయన వెన్నుంటి ఉండి ముందుకు నడిపించాలి. ఆయన ఈ స్థితిలో రాలేడు. ఎందుకంటే ఆరోగ్యం బాగా క్షీణించింది. తల్లి ఏజ్ కాబట్టి మంచం పెట్టుంది. పిల్లల ఆర్థిక పరిస్థితి చాలా చిన్న భిన్నంగా ఉంది. పై చదువు సాగడానికి కూడా ప్రభుత్వం కల్పించి ఆ పిల్లల్ని చదివించాలనే రిప్రజెంటేషన్ కూడా మా సంఘం తరపున మేము ఇస్తాము. మా డిఎస్గా మీటింగ్ అయినప్పుడు కూడా ఈ పాయింట్ని లేవనెత్తి కలెక్టర్ దృష్టిలో పెట్టి ఉన్నతాధికారులు కావాలంటే స్టేట్ అధికారులు కూడా ఈ సమస్య పరిష్కరించమని చెప్పేసి మా నాయకుల ద్వారా మేము వెళ్ళి రిప్రజెంట్ ఇచ్చి న్యాయం జరిగేటట్లు మేము ఏర్పాటు చేస్తాం. చూస్తే కనుక ప్రస్తుతం భాస్కర్ రావు కుటుంబానికి వచ్చినటువంటి ఈ కష్టంపై మాత్రం దళిత సంఘాలన్నీ కూడా ఆయనకి బాసటగా నిలుస్తున్నాయి. ఈ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ అదనపు భవనాల నిర్మాణం కోసం 2 ఎకరాల 70 సెంట్లు ఇచ్చినటువంటి 3 రైతుల నుండి భూసేకరణ చేసిన రెవెన్యూ అధికారులు ప్రత్యామ్నాయ భూమిని చూపకుండా ఈరోజు ఏళ్ల తరబడి నుండి కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు చూస్తే 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఆ భూమికి పరిహారం ఇచ్చిన ఆ ఇద్దరు పిల్లల చదువులకు తనకు దోహదపడుతుంది. మరోవైపు భార్య అనారోగ్యం కారణంగా చనిపోవడం, ఆయన అనారోగ్యం క్షీణించడం, ఈ కారణాలన్నీ కూడాను ఆ సరస్వతి ఆ స్థలాన్ని ఇవ్వడంతోనే తన కుటుంబానికి ఇంత కష్టం వచ్చిందని భాస్కర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో రెవెన్యూ శాఖ అధికారులు చేసిన ఈ తప్పిదాన్ని సరిదిద్దుకొని ఆ భాస్కర్ కుటుంబానికి ప్రత్యామ్నాయ స్థలం కల్పిస్తారా, లేకపోతే ఆ కుటుంబాన్ని పూర్తిగా భూస్థాపితం చేసేందుకు వారి మాటకే నిలబడతారా? మరోవైపు చూస్తే కనుక ఏదైతే ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించిన నిర్వాహకులు కూడాను అంగట్లో ఉన్నటువంటి ఈ స్థలాన్ని కూడాను ఏపీ రెసిడెన్షియల్ సంబంధించిన స్కూల్గా బోర్డును కూడా అక్కడ పెట్టడం, ఆ స్థలం సిద్ధం
చేసినటువంటి భాస్కర్ రావును కూడాను అక్కడ నుండి పంపించడం, ఎక్కడైతే భాస్కర్ రావుకి రెవెన్యూ అధికారులు చూపినటువంటి స్థలం ఉందో అది రెవెన్యూకి సంబంధించినటువంటి స్థలం కావడం, ఇవన్నీ పరిణామాలు ఆయన కుటుంబంలో మాత్రం చీకట్లు అలుముకునేలా చేసే అండంలో ఎటువంటి అతిశక్తి లేదు. ప్రస్తుతం దళిత సంఘం నాయకులందరూ కూడా ఆయన వెన్నంటే ఉండి ఆయన సమస్య పరిష్కారం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నంలో ఆయనకి న్యాయం జరుగుతుందా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. ఎస్ఎంపురం ఏపీ రెసిడెన్సీ స్కూల్ దగ్గర నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.